అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు అయితే ఈ కాఫీ పౌడర్ అండి. మనం కాఫీకి కానీ డికాషన్ కానీ పెట్టుకుంటాం కదా, సో వాటికనే కాదు, ఇది మన ఫేస్కి కూడా చాలా అంటే చాలా యూస్ అవుతుంది అనమాట. సో అది ఎలా యూజ్ అవుతుంది, దాని ప్రిపరేషన్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. బౌల్ తీసుకొని 1 స్పూన్ దాకా కాఫీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా షుగర్ అనమాట. సో కాఫీ పౌడర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోండి. తర్వాత ఒక టమాటో తీసుకొని అది 2గా కట్ చేసుకొని ఒక హాఫ్ టమాటో తోటి ఆ చక్కెర బ్రూ ఉంది కదా, 2 కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఇది ఒక స్క్రబ్బర్ లాగా యూస్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ స్క్రబ్బర్ తర్వాతే. చూడండి, ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకుంటూ ఉండాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకున్నాం కదా, ఇలా అప్లై చేసుకొని తర్వాత టమాటో తీసేసి చేతితోటి ఇలా ఇలా అనుకున్నారంటే ఆ రెడ్ కలర్దంతా చందనం కలర్లో మారుతుంది. అదిగోండి, అలా కలర్ చేంజ్ అవ్వాలి. సో అలా కలర్ చేంజ్ అయితేనే మనకు ఒక మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, నా ఫేస్కి కలర్ అయితే చేంజ్ అయింది. సో ఈ విధంగా ఫేస్ మొత్తం చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ మసాజ్ చేసినట్టు ఇలా చేసేసుకోవాలి మొత్తం. నేను ఇదంతా లైవ్లోనే చేస్తున్నానండి, ఇది మోసం ఏం లేదు, 100% అండి. ఇదంతా హోమ్ రెమెడీయే, మనం వంటలో వాడే అనమాట. ఇవన్నీ ఇంట్లో లేకుండా ఉండవు కదా, సో వీటితోటే మన ఫేస్కి ఎంత గ్లోయింగ్ అండ్ వైట్నింగ్ రావడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంది. సో ఇలా స్క్రబ్ చేస్తూ ఉండండి ఒక 5 to 10 మినిట్స్ మొత్తం ఇలా స్క్రబ్ చేసుకోండి. నేనైతే అస్సలు పార్లర్కే వెళ్ళనండి. నా ఐబ్రోస్ చూస్తేనే తెలిసిపోతుంది నేను పార్లర్కి వెళ్తానా వెళ్ళనా అని. ఇలా మొత్తం చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలా. చల్లారిన తర్వాత నార్మల్ వాటర్ తోటి ఈ క్లాత్ తోటి ఇలా ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, తుడిచేసుకోవాలన్నమాట. చూడండి, ఒక్కసారికి ఎంత మంచి రిజల్ట్ వచ్చింది కదా. సో ఈ విధంగా మొత్తం తుడిచేసుకోవాలి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి, బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ ఎలా ఉందో. ఇలా మొత్తం తుడిచేసుకోండి. సో ఇలాగైతే ఫేస్ అంతా తుడిచేసేసాను. చూసారా, ఫస్ట్ టైంకే నా ఫేస్ ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఈ స్క్రబ్బర్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ అనమాట. అదే బౌల్లో 1 స్పూను బ్రూ పౌడర్ వేసుకోండి. బ్రూ అయితేనే మంచి రిజల్ట్ ఇస్తుంది. అన్నిటికంటే మ్యాక్సిమం బ్రూ ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే అదే మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. తర్వాత 1 స్పూన్ శనగపిండి అండ్ పెరుగు. ఈ ఫేస్ ప్యాక్కి ఈ 3 మాత్రమే వాడుతున్నాను, నేను తర్వాత ఏం యాడ్ చేయలేదు. ఈ 3 సరిపోతుంది మన ఫేస్కి గ్లోయింగ్ తీసుకురావడానికి. పెరుగు వేస్తేనే, పెరుగు శనగపిండి 2 వేస్తున్నాం కదా, ఈ 2 మనకి ఫేస్కి గ్లోయింగ్ ఇచ్చేటట్టే ఉంటుంది. సో ఇవన్నీ మనకి వంటలో వాడే పదార్థాలే, ఇవి ఇంట్లో ఉండకుండా ఉండవు కదా, ఖచ్చితంగా ఇవి ఇంట్లో ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. తక్కువ క్వాంటిటీలో ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఒకసారి ఫేస్ అంతా చల్లనీళ్ళతో వాష్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫేస్ ప్యాక్ని అయితే మన ఫేస్ మీద అప్లై చేసేద్దాము.
సో ఇది స్క్రబ్బర్ లెక్క ఏం చేయనవసరం లేదు, జస్ట్ వర్క్ ఫేస్కి అలా అప్లై చేస్తే సరిపోతుంది. నా ఛానల్ 1 మంత్ అవుతుందండి స్టార్ట్ చేసి. మీరందరూ సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఆ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది బ్రూ. మనం పార్టీస్కి వెళ్ళినా కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మన ఫేస్కి లైట్గా మసాజ్ ఇవ్వండి. మసాజ్ ఇస్తేనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కొంచెం కష్టపడితే కానీ రిజల్ట్ ఏది రాదు. సో మన కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా మెడకి కూడా మొత్తం అప్లై చేసేసుకోండి. నేను ప్రిపేర్ చేసుకున్నదంతా పూసేసాను, ఫేస్కి అప్లై చేసేసాను మొత్తము. ఇలా ఒక 10 minutes ఉంచుకోండి సరిపోతుంది. టైం ఉంటే హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. మొత్తం ఈ విధంగా డ్రై అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్ తోటి ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది, స్మూత్గా ఉంటుంది ఫేస్. ఈ ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ 2 or 3 times యూస్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదండి. ఇది 100% న్యాచురలే. మనం ఇందులో ఏ కెమికల్స్ వాడటం లేదు, జస్ట్ బ్రూ అంతే వాడుతుంది ఎక్స్ట్రా. ఇందులో శనగపిండి కానీ పెరుగు కానీ మన ఫేస్కి ఎంతో మంచి రిజల్ట్ ఇస్తుందన్నమాట. ఎక్కడన్నా పార్టీకి వెళ్ళేటప్పుడు పార్లర్కి వెళ్ళే టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ట్రై చేయండి. మీరు పార్టీలో సపరేట్గా కనిపిస్తాడు గ్లోయింగ్గా. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకైతే మంచి రిజల్ట్ వచ్చేసింది. ఇలా నేనైతే 2 times వాడతాను వీక్కి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.